ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారు ఓడలో ప్రవేశించుడి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను ఉద్దేశించి, నీ రాకడ ఎప్పుడు సంభవించునో, ఈ యుగ సమాప్తి ఎప్పుడు ఎలా సంభవించునో దాని గుర్తులు, దాని సూచనలు మాతో చెప్పమని శిష్యులు అడిగినప్పుడు ప్రభు అనేకమైన సూచనలు చూపిస్తూ 2 ప్రత్యేకమైన మాటలు చెప్తాడు. ఆ దినములు. శిష్యులు తారీఖు అడగలేదు, యేసయ్య కూడా తారీఖు చెప్పలేదు. శిష్యులు గుర్తులు అడిగారు, యేసు గుర్తులే చెప్పాడు. మనము కూడా ఏ తారీఖు వెంట పోకూడదు, కానీ గుర్తులను గమనించాలి, సూచనలను గమనించాలి. ఆ దినము, ఆ గడి అయినను, ఆ దినమైనను యేసయ్య చెప్పలేదు, మనకు తెలియదు. కానీ ఆ దినములు ఎట్లుండునో చెప్పాడు. దినము ఏంటో తెలియదు, దినములు చెప్పాడు. ఏంటా దినములు? నోవహు దినములు ఎట్లుండునో మనుష్య కుమారుని రాకడ దినములను అట్లుండును. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. లోతు దినములు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లుండును. ఆ దినముల యొక్క, నోవహు దినాల యొక్క, లోతు దినాల యొక్క ప్రత్యేకత ఏంటి? ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది? దౌర్జన్యము, దుష్టత్వము, భ్రష్టత్వము, కరప్షన్, వైలెన్స్, వికెడ్నెస్, వీటన్నిటితో పెచ్చిరెళ్ళిపోయి మూర్ఖత్వములోను చెడుతనముతోనూ నిండిపోయిన ఆ ప్రపంచం యొక్క ముగింపు ప్రళయము, నాశనమే కానీ దీవెనైతే కాదు. పరిస్థితులు చక్కబడడం అయితే కాదు, పరిస్థితులు మారిపోవడం అయితే కాదు. ఆ కాలములో పరిశుద్ధులు ఉన్నా వాళ్లను మాత్రమే తప్పించాడు దేవుడు, మిగిలిన ప్రపంచమంతటిని నాశనం చేశాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. పరిస్థితులు చక్కబడినట్టుగా కానీ, సర్దుకున్నట్టుగా కానీ, నార్మల్ అయినట్టుగా కానీ ఏం కనపడదు. సేమ్ ఆ దినములు ఎట్లుండెనో ఈ దినములు అట్లనే ఉన్నాయి. ఆ దినముల చెడుతనము, దుష్టత్వము ఎలా ఉండేదో ఈ దినముల చెడుతనము, దుష్టత్వము అంతకంటే ఇంకా దారుణంగానే ఉంది. ఆ దినముల నాశనము ఎలాగుండేదో ఈ దినముల నాశనము కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఎలాంటి వారు తప్పించబడ్డారో ఇప్పుడును అటువంటి వారే తప్పించబడతారు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, పెద్ద తేడా ఏమి లేదు. తేడా వస్తుంది అనుకుంటున్నారేమో, నో. అప్పుడు ప్రళయము నుండి ఒక ఓడ తప్పించింది. అగ్ని గంధకముల నాశనము నుండి 2 దూతలు వచ్చి తప్పించారు. నేడు దూతలు, ఒక మేఘం, ప్రభు రాకడ, అదొక్కటే తప్పిస్తుంది. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ప్రపంచమంతా నాశనం కాబోతున్న ఈ తరుణంలో, ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా నాశనం అయిపోయి క్రైస్తవులు మాత్రం ఉన్న చోట, క్షేమంగా ఉండే చోట అలాంటిది ఏమి లేదు. అటువంటి ఆప్షన్ ఏమి లేదు. అలాగ అనుకోకండి, అలాంటి ప్లాన్ వేసుకోకండి.
ఐగుప్తు అంత నాశనమై గోషెన్ ప్రాంతం ఒకటి క్షేమంగా ఉన్నట్టుగా లాంటి గోషెన్ లాంటి క్షేమకరమైన స్థలము ఈ లోకములో ఎక్కడా లేదు. ఈ భయంకరమైన నాశనం నుండి తప్పించుకునే ఉపాయము ఒక్కటే, ప్రభు రాకడలో ఎత్తబడుటయే. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కాగా జరగబో వాటన్నిటినీ మీరు తప్పించుకొని, స్తోత్రం చెప్పండి ఒకసారి, మనుష్య కుమారుని రాకడయందు ఆయన ఎదుట నిలబడుటకు శక్తి కలవారగునట్లు. అటువంటి సామర్థ్యం కలిగిన ప్రార్థన చేసుకోండి, ఆ మెలకువతనం కలుగ చేసే ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. రాకడ కొరకు సిద్ధపరిచే ప్రార్థన, ఈ దుష్ట ప్రపంచం యొక్క దుష్టత్వాన్ని తప్పించుకుని మెలకువ కలుగ చేసే ఉపదేశమును గుర్తుపట్టండి అని అర్థం. సరే, ఈ పూట వర్తమానం ఏమిటి అంటే, నోవహుని ఎలాగైతే తప్పించాడో ఈరోజున నోవహు లాంటి వాళ్ళని తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎందుకు అనేది ప్రశ్న, దానికి జవాబు ఆదికాండం 7:1 చదివాం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడవై, నీతిమంతుడవై ఉండుట చూచితిని. 6:9 కూడా చదువుదాం. ఆదికాండం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. నోవాహు తన తరములో నీతిపరుడును నిందారహితుడై ఉండెను. ఆ విషయము యేసే దేవుడే డైరెక్ట్గా సాక్ష్యం చెప్తున్నాడు. నోవహు, నా ఎదుట ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై నిందారహితుడవై ఉండుట చూచితిని. దేవుడు మన కొరకు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. ఇంతవరకు ఎక్కువ శాతం మనం సాక్ష్యం చెప్పడమే సరిపోతుంది. సాక్ష్యాలు 3 రకాలు అంటాను. ఒకటి, మనము దేవుని కొరకు సాక్ష్యము చెప్పుట. రెండోది, దేవుడు మన గురించి సాక్ష్యము చెప్పుట. 3, మనము దేవునికి సాక్షి అయి ఉండుట. స్తోత్రం చెప్పండి ఒకసారి. 3 ఒకటి కాదు. మనం చాలా మటుకు మొదటి స్టేటస్లోనే ఉండిపోయాం. దేవుడు అంత గొప్పవాడు, మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు సాక్ష్యం చెప్తాం. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు ఏంటో సాక్ష్యాల సమయం అదే కదా, ఇంచుమించు అది ఉండాలి. కానీ 2, 3 ఘట్టం చాలా ఉన్నతమైనది. అందులో ఈ 2వ ఘట్టం చూస్తాం. దేవుడు నోవహు గురించి సాక్ష్యం చెప్పాడు. హెబ్రీ పత్రికలతో దేవుడు హేబెలు గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడు హనోకు గురించి సాక్ష్యం చెప్పాడు. వావ్! దేవుని వలన సాక్ష్యం పొందే ఆత్మీయ స్థాయికి ఎదుగుదుముగాక. దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్తాడు అహరోను మిర్యాములకి. దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం చెప్తాడు. వావ్! నిజమైన భక్తి అదండి. దేవునికి నచ్చడం అంటే అది, దేవునికి ఇష్టడు అవడం అంటే అది, మన గురించి దేవుడు చెప్పడం అంటే అదే అండి గొప్ప విషయం. అది దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు నోవహు గురించి. నీవే నా ఎదుట నీతిమంతుడము వై ఉంటివి. ఎవరితో పోల్చుకుంటే? ఈ తరము వారితో పోల్చుకుంటే. ప్రియులారా, మనం ప్రారంభంలోనే చూసాం కదా, నోవహు దినాలు ఎట్లుండెనో ఈ దినాలు అట్లనే ఉన్నాయి. నోవహు తరపు వారు ఎటువంటి వారో ఈ తరపు వాళ్ళు ఈ దినాలలోని ఈ యుగాంతపు సమయములోని ఈ తరము వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. మరి అటువంటి వారి మధ్య మనము నిందారహితులముగా నీతిమంతులముగా ఉంటేనే కానీ మనను తప్పించటానికి దేవుడు దిగిరాడు. మరి మనం
ఈ తరము వారిలో నీతిమంతులుగా నిందారహితులుగా ఉండాలి అంటే ఈ తరము, ఈ ప్రపంచ ప్రజలు ఎలాంటి వాళ్ళో మనం గుర్తుపట్టాలి. ఇది ఏ తరము అని బైబిల్ చెప్తుందో, ఎలాంటి మనుషులు ఉండే తరం అని బైబిల్ చెప్తుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40 వచనం చదువుదాం. మొదటి విషయం, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారితో హెచ్చరించెను. రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మనకి అపోస్తలులైన సేవకులు, ఈ అపోస్తల ఉపదేశం బోధించే వాళ్ళందరూ కూడా పరలోకానికి లేక సింహాసనానికి 7 మెట్లు అని చెప్తూ చక్కటి అందరికీ అర్థమయ్యే విధంగా 7 అంశాలు చెప్తారు. అందులో మొట్టమొదటిది మారు మనస్సు, రెండోది నీళ్లలో బాప్తిసం, మూడవది పరిశుద్ధాత్మ, 4వది వేరుపాటు జీవితం. స్తోత్రం చెప్పండి ఒకసారి. బాప్తిసం ఇంచుమించు క్రైస్తులందరికీ తెలిసిన అంశమే. పరిశుద్ధాత్మ క్రైస్తులందరికి కాకపోయినా పెంతెకోస్తు అనుభవాన్ని నమ్మే క్రైస్తులందరూ కూడా నమ్మి అనుసరించే ఒక అంశము పరిశుద్ధాత్మ. చాలామందికి మారు మనసు అని తెలియదు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా మారు మనసు ఉండాలని ఐడియా లేదు. బాప్తిసాలు తీసేసుకుంటారు ఒక వయసు రాగానే, పెళ్లి వయసు రాగానే. మరి సంఘంలో పెళ్లి చేయాలి కాబట్టి సంఘానికి మెంబర్ అయ్యి ఉండాలి. సంఘానికి మెంబర్ అయ్యి ఉండాలి కనుక ఆ సంఘంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు అయ్యి ఉండాలి. అలా ఆ సంఘంలో బాప్తిజం తీసుకుని మెంబర్షిప్ పొందిన వాళ్ళకే పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళకి బల్లిస్తారు, అండ్ చచ్చిపోతే సమాధులు ఇస్తారు. దానికోసం ఖచ్చితంగా మరి తల్లిదండ్రులు పెరిగిన పిల్లలకి అక్కడే బాప్తిసాలు ఇప్పిస్తారు. వాళ్ళకి మార్మన్స్ ఉండాలన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. మార్మన్స్ అనిల్ కదండి, మాకెందుకు అనుకుంటారు. క్రైస్తవులకు కూడా మార్మన్స్ ఉండాలన్న ఐడియా చాలామందికి లేదు గనక ఎక్కువ శాతం మందికి మార్మన్స్ తెలియదు. చాలామందికి బాప్తిసం తెలుసు, చాలామందికి పరిశుద్ధాత్మ తెలియదు. కానీ అపోస్తలుల ఉపదేశమును అనుసరించు వారు ఇవన్నీ కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మారు మనసు కలిగి ఉండాలి, నీళ్ళలో బాప్తిసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉండాలి. ఇంచుమించు చాలామంది కూడా ఈ 3 కలిగి ఉంటారు, కానీ 4వ అంశం దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు చాలామంది. ఏమిటది? వేరుపాటు. చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైతేనే రక్షణ. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు నిజంగా మారు మనసు పొందితే, మీరు తీసుకున్న బాప్తిసం నిజంగా చెల్లుబాటు అయిందే అయితే, మీరు నిజంగా పరిశుద్ధం మీరు పొందింది పరిశుద్ధాత్మే అయితే మీరేం చేస్తారో తెలుసా? వేరైపోతారు వెంటనే. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి వేరు కాపురం. హల్లెలూయా. ఏం కాపురం? వేరు కాపురం. నాకు మీకు పడదయ్యా, మేము వేరు. ప్రైజ్ ది లార్డ్. ఈ భేదము కలగాలంతే ప్రియులారా. గొర్రె పిల్ల రక్తము ద్వారా రక్షించబడి ఎర్ర సముద్రము పాయైన తర్వాత మోషేలోను, సముద్రములోను, మేఘంలోను బాప్తిసం పొందిన ఇశ్రాయేలీయులు మరి ఎన్నడూను ఐగుప్తును కానీ, ఐగుప్తీయులను కానీ, ఐగుప్తు ఫరోను కానీ, సైనికులను చూడకుండా ఆ ఎర్ర సముద్రం మరలా కప్పేసింది దారిని. ఆ దారే ఉండకూడదు, అసలు మరలా వెనక్కి వెళ్ళే దారే ఉండకూడదు ప్రియులారా. అంతగా వేరవ్వాలి. ఈరోజు మీరు చూచే ఐగుప్తీయులను మరి ఎన్నడూను చూడకూడదు అన్నాడు మోషే. యేసయ్య బాప్తిసం పొందిన వెంటనే
ఆత్మ ఆయనను అరణ్యములోనికి కొనిపోయెను. వేరైపోయాడు. సామాన్య ప్రజలలో నుండి వేరైపోయిన అనుభవాలు కావాలి. బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములోనే ఎదిగాడంట. ఆత్మలో ఎదగాల, లోకానికి వేరవ్వండి బ్రదర్ సిస్టర్. దేవుని ఏర్పాటు ఏంటో అర్థం కావాలా, వేరైపోండి బ్రదర్ సిస్టర్. పౌలు రక్షణ పొందిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియా దారిలో ఉన్నాడు. 2-3 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నాడు. సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకానికి వేరవ్వాలి. ఎందుకు అంటే అక్కడ అంటాడు, మూర్ఖులగు ఈ తరము. ఏం తరం అంటే ఈ తరం? మూర్ఖులగు తరం. ఎందుకు? అక్కడ పెంతెకొస్తు దినమున వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుని భాషలు మాట్లాడుతుంటే, ఆ రోజు పండగ పూట గనక ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా వ్యాపారవేత్తలు, ఆయా బిజినెస్ ట్రేడ్స్ వర్గాలన్నీ కూడా పట్టణాలకు వచ్చేస్తాయి. మనకి అంగడిలాగా, సంతలాగా. ఇంచుమించు నేను లెక్క పెడితే 17 రకాలైన జాతుల వాళ్ళు వచ్చారు. లేకపోతే 17 రకాలైన దేశపు వాళ్ళు, 17 రకాల భాషలు మాట్లాడేవాళ్ళు గుమిగూడారు యెరూషలేములో. అంత జనం క్రిక్కిరిసిపోయి ఉంది. అంత రద్దీగా ఉన్న ఆ సమూహం, గుంపున్న జనం భాషలు మాట్లాడుతున్న వాళ్ళను విని వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి చూశారు. ఏంటి ఇంత పొద్దున్న అంతగా అరుస్తున్నారేంటి, తాగేస్తున్నారేమో అనుకున్నారు. ఆ మాట విని పేతురు లేచి సువార్త చేయడం మొదలు పెడతాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 17 రకాలైన భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఒక్కొక్క భాషకు సంబంధించిన, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క దేశానికి సంబంధించిన వాళ్ళు 1000 మంది ఉన్నా 17 రకాలంటే 17,000 మంది ఉన్నారేమో అంచనా, మామూలుగా చెప్తున్నా. లేదు పోని 15,000 మంది ఉన్నారేమో పట్టణంలో అనుకుందాం. లేదు సరే 10,000 మంది వచ్చారేమో అనుకుందాం. కానీ పేతురు వాక్యం విని దానికి సమ్మతించి సత్యాన్ని గ్రహించి ఆ సువార్తను గుండెల్లో గుర్చుకున్న వారై, పడబడిన వాళ్ళై, గుండెలు బాదుకొని పశ్చాత్తాపం పడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు 3,000 మంది. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. 17,000 మందితో 10,000 మందితో పోల్చుకుంటే బాప్తిసం తీసుకుని సంఘంగా చేరిన వాళ్ళు 3,000 మంది. వీళ్ళతో చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ మిగిలిన తరం వారికి మీరు వేరైపోండి. ఎంత విన్నారే కానీ సత్యాన్ని గ్రహించలేదు. ఇంత గమనించారు కదా, సువార్తతో పాటు ఒక సూచన కూడా చూశారు కదా. మాకు తెలియని భాషలో మేము మాట్లాడేసరికి మాకు అర్థం కాలేదు, కానీ మీకు అర్థమైనప్పుడు ఆ భాష ఇది దేవుని శక్తి అని మీకు ఎందుకు అర్థం కాలేదు? అయ్యో వీరు యూదులే, మాట్లాడితే హెబ్రీ భాష మాట్లాడాలి కానీ, మహా అయితే పురాతన అరమిక్ భాష మాట్లాడాలి కానీ, మా గ్రీకు భాష మాట్లాడుతున్నారేంటి, మా ఉర్దూ మాట్లాడుతున్నారేంటి, మా అరబిక్ మాట్లాడుతున్నారేంటి అని ఎవరి భాషకు వాళ్ళందరూ స్టన్ అయిపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. వామ్మో, అందరి భాషలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ మారింది భాష? బాబేలు గోపురం దగ్గర మారింది. అక్కడ విడిపోయిన భాష ఇక్కడ ఏకమైంది. దేవుడు ఏకం చేయాలి కానీ మనం ఏకం చేయకూడదు లోకాన్ని. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. వాళ్ళు దుష్టుని ఏకత్వంలోనికి వచ్చారు, ఇక్కడ దేవుడు ఆత్మ కలిగించే ఏకత్వంలోనికి తీసుకొస్తున్నాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఏ భాష అయినా సువార్త ఒక్కటే ప్రియులారా. ఏ దేశమైనా సంఘం ఒక్కటే అయి ఉండాలి ప్రియులారా. దేవుడు ఒక్కడే ఉండాలి, అదే సువార్త. ఏ భాషలోనైనా సిలువ సువార్త రక్షిస్తుంది. అందుకే అక్కడ భాషలను ఏకం చేశాడు. లేదు మన మత సామరస్యాన్ని మతాలు ఏకం చేస్తున్నాం, అది దేవుడు ఇచ్చింది కాదు.
ఈ తరము వారు సువార్త వింటున్నా గ్రహించట్లేదు, అద్భుతాలు చూస్తున్నా హేళన, వేళాకోళం, ఎగతాళి ఎక్కువైపోయినాయి. సువార్త చెప్తున్నా పోన్లేండి యేసు మంచి దేవుడు అంటున్నారేమో కానీ ఈ అద్భుతాలు చేయడం, ఈ తోపుళ్ళు తోసేళ్ళని చూస్తుంటే నవ్వుతున్నారండి బయట. ఎంతగా ఎగతాళి అయ్యేలాగా చేయకూడదు దేవుని సేవని. అలా చేస్తేర్లేండి ఫేక్ స్వస్థతలు ఎక్కువైపోయి, డూప్లికేట్ స్వస్థతలు ఎక్కువైపోయి, ఒక కడుపు నొప్పి బాగైన దానికంటే ఒక తాగుబోతుడు మారడమే ప్రభావం ఎక్కువ చూపిస్తుంది సమాజంలో. స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వస్థత కంటే రక్షణయే ఎక్కువ ప్రభావితం చేయగలదు. మర్చిపోకండి ఈ మాట. ఎవరు మూర్ఖులు అంటే అన్ని విని తెలిసి కూడా సత్యాన్ని ఇష్టపడని వాళ్ళు. ఎందుకు నమ్మట్లేదు అంటే ఇష్టపడక, అంతే. అర్థం కాక కాదు, అమాయకత్వంతో కాదు, తెలియక కూడా కాదు. ఎందుకు నమ్మట్లేదు సత్యాన్ని? ఎందుకు నమ్మట్లేదు వెలుగును? యోహాను 3:18 నుంచి, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలు. మనుషులు చూడండి, స్తోత్రం చెప్పినప్పుడు సరే, వీళ్ళందరూ అమాయకులు, పాపం వీళ్ళందరికీ తెలియదు, మన సువార్త చేస్తే నమ్మేస్తారు అనుకునే తరం పోయింది ప్రియులారా. హలో, ఒకప్పుడు ఈ జనంతో అమాయకం, ఇప్పుడు అలా కాదు. యేసు గురించి తెలిసిన అన్నిల గురించి వదిలినామే చూస్తారు సరే, అన్నిల గురించి వదిలేయండి. అన్నిల కంటే మహాదారుణమైన పాపులు అయిపోయి ఉన్నారు క్రైస్తవులు. తెలుసా మీకు? యూకే, బ్రిటన్ దేశాల్లో, ఫ్రాన్స్ దేశంలో, జర్మనీలో, స్వీడన్లో, నెదర్లాండ్స్లో, ఈ ఐరోపా దేశాలన్నింటిలో ఎక్కువ శాతం చర్చిలన్నీ ఖాళీ అయిపోయాయి. జనాలు చర్చిలకి వెళ్ళట్లేదు. ముందులా బైబిల్ నమ్మట్లేదు, క్రైస్తవులే. ఆ మూర్ఖులైన క్రైస్తవులు మంచి క్రైస్తవులు అనుకొని మన దేశం అంతా వాళ్ళలాగా అయిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. వామో, మీకు విషయం తెలుసా? ప్రపంచంలో జైళ్ళు లేని దేశం ఏది చెప్పగలరా మీరు? జైలు లేని దేశం నెదర్లాండ్స్. ఎందుకు? నేరాలు లేక కాదు, నేరాలన్నిటినీ వాళ్ళు చట్టబద్ధం చేసేసుకున్నారు. ఆల్ క్రైమ్స్ ఆర్ లీగలైజ్డ్. జపాన్ దేశంలో రేప్ కేసులు ఉండవు. ఎందుకు? అంత పరిశుద్ధులా కాదు, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేసుకున్నారు. మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ప్రతి నేరాన్ని, ప్రతి అక్రమాన్ని, ప్రతి దౌర్జన్యాన్ని చట్టబద్ధం చేసుకుంటే ఇక నేరాలు లేవు. మరి నేరాలు అయ్యి దాన్ని చట్టాన్ని కాపాడుకోవాలంటే పోలీసులకు జీతాలు ఇవ్వాలి, కోర్టులకి, వాటికి వీటికి ఫండ్స్ లేవు. కాబట్టి చాలామంది జాబ్స్ రిజైన్ చేసేస్తారు. బ్రెజిల్లో చాలామంది పోలీసులు రిజైన్ చేస్తారు. పోలీసుల శాతం తగ్గిపోయిందని. ఓ గాడ్, అక్కడ క్రైమ్ విచ్చరివిడి పెరిగిపోయింది అన్నమాట బ్రెజిల్ దేశం. బ్రెజిల్ అంటే అక్కడ సౌత్ అమెరికా. నేను 20 సంవత్సరాల క్రితం నుంచి చెప్తా వస్తాను, పరిశుద్ధాత్మ ప్రభావం ఎప్పుడైతే లోకంలో తగ్గుతుందో జనాలు ఇక పాపాన్ని పాపముగా భావించని దినాలు వచ్చేస్తాయి. సమాజములో, దేశంలోనే కాదు, సంఘాల్లో కూడా స్లోగా ఇక పాపాన్ని పాపముగా చూడడం మానేశారు. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ క్రియలు తగ్గిపోయాయి. స్వస్థతలు, భాషలు, ప్రవచనాలు చూసి ఇంకా ఉన్నాడు అనుకుంటున్నారేమో పరిశుద్ధాత్మని. అయ్యో దేవా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు, మనం భాషలు మాట్లాడతాం, తప్పు కాదు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు భాషలు మాట్లాడతారు అనలేదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పాపముల గురించి ఒప్పిస్తాడు అంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ వచ్చి చేసే క్రియలేంటో సపరేట్గా రాస్తాడు.
పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు భాషలు మాట్లాడడం నార్మలే. భాషలు మాట్లాడాలి, భాషలు మాట్లాడుతున్న రూలేం పెట్టలేదు. అదొక అనుభవం, అదొక వరం, అందరూ కలిగి ఉండాల్సిందే. స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడో రాస్తా ఉంటాడు ప్రభు. ఆయన వచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన వచ్చి పాపమేంటో ఒప్పిస్తాడు. ఆయన వచ్చి నీతిని దేని నీతి అంటారో ఒప్పిస్తాడు. ఆయన వచ్చి దేనికి తీర్పు వస్తుందో వివేచన కలుగు చేస్తాడు. ఆయన వచ్చి నన్ను మహిమపరచలాగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకుంటే చాలా 1,00,000 కార్యాలు పరిశుద్ధాత్మ ఉంటుండగా భాషలు, ప్రవచనాలు, స్వస్థతలతోనే ఆయన కట్టేసి అలాగా మూలకు ఉంచేశారు పరిశుద్ధాత్మ. భాషలు కావాల్సినప్పుడు పిలవడం, ప్రవచనం కావాల్సినప్పుడు పిలవడం, స్వస్థత కావాల్సినప్పుడు పిలవడం, దర్శనం కావాల్సినప్పుడు పిలవడం. మిగిలినవి పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే మనం యేసయ్య స్వభావాల్లోనికి మారడానికే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈ బల్ల కూడా ఎందుకు అనుగ్రహించబడిందంటే మనం యేసయ్య స్వభావాల్లోనికి మారడానికే. వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే మనం యేసయ్య స్వభావాల్లోనికి మారడానికి. ప్రార్థన, ఉపవాసాలు ఎందుకు అనుగ్రహించబడ్డాయి? ఆ ప్రసవ వేదన ఎందుకు అనుగ్రహించబడింది అంటే మనం క్రీస్తు పోలికలోనికి మారడానికే. లక్ష్యం ఎప్పుడో కోల్పోయాం. పరిశుద్ధాత్మను మనకు మనం హైలైట్ చేసుకోవడానికి వాడడం ఎక్కువ అయిపోయింది. నేను చూడు, నా గొప్పతనం చూడు, నా ప్రార్థన చూడు, నా ప్రవర్తన చూడు, నా దర్శనం చూడు, నేను చెప్పిన అటు నెరవేరని చూడు, నేను అమెరికా కోసం చెప్తే అది నెరవేరేది అటు చూడు, నేను ఈ ప్రవచనం చెప్పిన అది చూడు, ఆ క్లిప్పింగు ఈ క్లిప్పింగు, అప్పుడు ప్రవచనం నెరవేరిన ప్రవచనం, నేనే గొప్ప. ఉంటాడా పరిశుద్ధాత్ముడు? మీకు విలువ లేని చోట, మీకు మర్యాద లేని చోట, మిమ్మల్ని పట్టించుకున్న చోట, మీకు క్రెడిట్స్ లేని చోట మీరు ఉంటారా? మిమ్మల్ని అక్నాలెడ్జ్ చేయని చోట మీరు ఉంటారా? చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ అక్నాలెడ్జ్ అంటే ఆయన చేసింది మనం ఎత్తి పట్టని చోట ఆయన ఎందుకు ఉంటాడు? పద మనల్ని పట్టించుకుంటారు. భోజనానికి పిలిచామనుకోండి, పెళ్ళిళ్ళకి వచ్చారు మీరు, భోజనానికి వచ్చారు మీరు, అన్న మీరు తప్పకుండా రావాలన్నా, మీరు తప్పకుండా రావాలన్నా, తప్పకుండా అంటే పాపం అయ్యో బాధపడుతున్నాడు అన్న, వెళ్దాం పదా అని వెళ్ళారు. అలా అందరిని పట్టించకుండా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. పోనీ చూడలేదేమో అని మీరు దగ్గరికి వచ్చి అన్న ప్రైజ్లో అన్నా అంటే అన్న ఇటు మాట్లాడుతాను అనుకోండి, మీరేమనుకుంటారు? ఒకసారి 2 సార్లు కాదులే అలా కాదులే అనుకుని అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ తర్వాత అర్థమైపోద్ది మ్యాటర్, ఇది కొంచెం తేడాగా ఉన్నట్టుంది. అది ఏం చేస్తారు మీరు? తింటారా అక్కడ? లేకే వచ్చేవండి ఇక్కడికి. పద ఇక్కడ పట్టించు. రోషం ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సభల్లో, సంఘాల్లో పరిశుద్ధాత్మకు దేవునికి ఎక్కడ విలువండి? సాక్ష్యాల్లో కూడా అయ్యగారి పేర్లే ఎక్కువ అవుతున్నాయి, సేవకుడి పేర్లు ఎక్కువ అవుతున్నాయి, స్వస్థత పరిచిన వాళ్ళ పేర్లు ఎక్కువ అయిపోతున్నాయి. దేవుడు చూస్తుంటాడు, నేను ఎక్కడ? వేర్ ఇస్ మీ? అయిపోయింది. అక్కడితో ఖతం అయిపోయినట్టు పని. దేవుని పేరు ఎక్కడ లేదో అక్కడ దేవుడు ఉండడు, పరిశుద్ధాత్మను ఉండట్లేదు అక్కడ. ఈ తరం అలాంటి తరం, చూసిన, గ్రహించిన, చెప్పిన వినని తరం. మూర్ఖత్వం అంటే అదే. ఇంత చెప్పిన అర్థం కావట్లేదు అంటే దే ఆర్ కంప్లీట్లీ ఫూలిష్ పీపుల్. అమాయకులు ఏం కాదు, తెలియని వాళ్ళు ఏం కాదు, ఇన్నోసెంట్ ఏం కాదు. దే ఆర్ నాట్ ఇన్నోసెంట్, దే ఆర్ ఇగ్నోరెంట్. తెలిసి చూసి కూడా ఇష్టపడని వాళ్ళు, నచ్చలేదంట, వారు చీకటినే ప్రేమిస్తూ ఉండడం వలన వెలుగును ద్వేషించేశారంటండి. వెలుగేంటో తెలియక వెలుగును ద్వేషించలా, చీకటి అంటే ఇష్టం కనుక వెలుగును ద్వేషించారు. యేసు ఎవరో తెలియక కాదు, యేసు యొక్క మంచితనం ఎవరిలో లేదని గుర్తుపట్టి అసూయతో ద్వేషిస్తున్నారు. ఎందుకు పిలాతు యేసుని సిలువ వేయించాడంట? ఎందుకు జనులు యేసునికి సిలువకు అప్పగించారంట? ఆయనలో దోషం కనిపించిందనా? లేదే. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా చేశాడనా? అది కూడా నిరూపించలేకపోయారు. జనాలకు ఏదైనా కీడు చేశాడనా? అది నిరూపించలేకపోయారు.
అప్పుడు పిలాతు గుర్తుపట్టాడంట. మత్తయి సువార్త 27:18. మత్తయి సువార్త 27:18. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేని చేత? యేసుని ద్వేషించటానికి వాళ్ళ దగ్గర ఏ లాజిక్ లేదు. నా చూడండి ఒకసారి, ఏ లాజిక్ లేదు వాళ్ళ దగ్గర. మలాకి గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల మౌన సంవత్సరాలు ఉన్నాయంటారు, లేక చీకటి సంవత్సరాలు ఉన్నాయి అంటారు. మలాకి ప్రవక్త తర్వాత దేవుడు దర్శించడం కానీ, ఒక ప్రవక్త వాళ్ళకు వచ్చి మాట్లాడడం కానీ, దేవుని దర్శనం రావడం కానీ, ఒక దేవదూత దిగి రావడమే కానీ, ఒక ప్రవక్త లేవడమే కానీ వారికి ఎవరూ లేరు. 400 సంవత్సరాలు వారికి ఎవరూ లేరు. తెలుసా? ఆ చరిత్ర తెలుసా మీకు? అవన్నీ మక్కాబీయుల చరిత్రలో రాయబడి ఉంది. ఇంచుమించు కొంత ఇన్ఫర్మేషన్ మీకు దానియేలు గ్రంథంలో ఇస్తాడు. గ్రీకేయుల రాజు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటాడు గాబ్రియల్ దేవదూత దానియేలు దగ్గర. గ్రీకేయుల రాజు యాంటియోకస్ ఎపిఫనీస్ అని అతను వచ్చి యూదులందరినీ కబ్జా చేసేసుకుంటాడు. అప్పుడే యూదులు 2 భాగాలు అయిపోతారు. ఒక గుంపు వారు ఆ గ్రీకు సామ్రాజ్యానికి, గ్రీకు రాజులకి లోబడిపోయి ఏకీభవించి ఆ గ్రీకీయుల దేవతలను, వాళ్ళ పద్ధతుల్ని యూదులకి నేర్పిస్తుంటారు, కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే యేసయ్య పుట్టే సమయానికి రోమా సామ్రాజ్యం సమయంలో యూదులు హేరోదు దగ్గర ఎందుకు ఉంటారండి? వాళ్ళు వెళ్ళి మెస్సయ్య వస్తాడని ప్రకటించాలి కదా. ఈ శాస్త్రులు పరిసయ్యులు హేరోదును ఎత్తిపట్టి హేరోదుని పొగడే బిజీలో ఉంటుండగా దూతలు వెళ్ళి గొర్రె కాపర్లకు సువార్త చేస్తే, ఆ తర్వాత కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను లేచి పరలోక రాజ్యం గురించి సువార్త చెప్తాడు. యోహాను శాస్త్రి కాదే, యోహాను పరిసయ్యుడు కాదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. పోనీ వాళ్ళ నాన్నగారు యాజకుడు కాబట్టి జకర్యా, ఆ లెక్క ప్రకారంగా యోహాను యాజకుడు కాదే. ఒక భిన్నమైన ప్రణాళికతో కూడిన పరిచర్య ప్రారంభం అవ్వలేదా? ఒక ట్రాక్, నూతనమైన ట్రాక్, నూతన దర్శనం, నూతన లక్ష్యం, నూతన విధానం, నూతన సామ్రాజ్య స్థాపన జరగలేదా? బాప్తిస్మిచ్చి యోహానుతో ట్రాక్ మారింది. యూదులందరూ దేవుని భయం లేక శాస్త్రుల పరిశీలందరూ యూదులను పిండుకొని పీడించుకొని తింటున్న దినాలు అవి. చచ్చినట్టు గొర్రె తీసుకుని రావాలి, మేము తినాలి, మేక తీసుకున్నాండి, గొర్రె తీసుకున్నాండి, పావురాలు తీసుకున్నాడు, లేకపోతే దేవుడు మీ పాపలు క్షమించడు అని 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 జనాల్ని పిండుకొని పీల్చి వాళ్ళ రక్తం తాగుతున్నారు. ఆ కాలంలో శాస్త్రుల పరిచయులు దేవతా మందిరంలో కూర్చున్న ప్రధానులు అనమాట. వాళ్ళందరూ లీడర్స్, మత గురువులు. అప్పుడు యోహాను వచ్చా, ఇదంతా కాదు, మారు మనసు పొందితే పరలోక రాజ్యం అన్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అందుకే కోపం అయిపోయారు వాళ్ళు. మేము చెప్పని కొత్త పద్ధతి తీసుకొచ్చేదేంటి? అసలు బైబిల్లో లేని పద్ధతి తీసుకొచ్చేదేంటి? బైబిల్లో ఎక్కడుంది మారు మనసు? బాప్తిసాలు లేవు కదా అప్పట్లో. కానీ ఒక గొప్ప పెద్ద గుంపుని సిద్ధపరిచాడు బాప్తిస్మిచ్చి యోహాను. రాత్రి ధ్యానిస్తున్నప్పుడు సంతోషం అనిపించింది. ఏం యోహాను? బి యోహాను. స్తోత్రం చెప్పండి సరే. ఏం యోహాను అంటే అంతే, స్వస్థపరచు యోహాను కాదు, ప్రవచనాలు చెప్పే యోహాను కాదు, దర్శనాలు చెప్పే యోహాను కాదు. ఏం యోహాను? బాప్తిసాలు ఇస్తున్న యోహాను. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. స్వస్థతల పరలోకం తీసుకెళ్ళావు, దర్శనాల పరలోకం తీసుకెళ్ళావు, ప్రవచనాల పరలోకం తీసుకెళ్ళావు, మార్మన్స్ పొంది బాప్తిసం తీసుకెళ్తే వెళ్తారు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. సాలిడ్ పరిచర్య ఇది, కరెక్ట్ పరిచర్య. బాప్తిసాలు ఇచ్చే సేవకులు కావాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. కాళ్ళు వట్టి డబ్బా ప్రసంగాలతో కూడా పనిచేయవు. బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు కావాలి, మారు మనసులు తప్పించేవాళ్ళు కావాలి. చూసి విని తెలిసి గ్రహించి కూడా తమ స్వార్థానికి
ఈగోలకి పోయి సత్యాన్ని ఒప్పుకుంటలేదు చాలామంది. అట్లా కాదులే, అది అట్లా కాదులే. ఎందుకు ఒప్పుకోలేక? చాలామందికి సత్యం అర్థమైంది, కానీ సత్యం నమ్మేస్తే బిజినెస్ పాడైపోద్ది. ఏం పాడైపోద్ది? ఇన్కమ్ పాడైపోద్ది. అందుకే యేసు ప్రభుని అసూయపడ్డారు, ద్వేషించారు, అకారణంగా ద్వేషించారు. పెంతెకొస్తు దినమున పేతురు చెప్తున్న మాట ఇది, ఈ మూర్ఖులకు, ఈ తరము వారి చేతిలో నుండి. మత్తయి 17:17 కూడా చదువుదాం. దీంతో లింకప్ అయ్యి ఇంకొక తరం గురించి మాట్లాడతాడు ప్రభు. మత్తయి 17:17 అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా ఎదుకు తీసుకుని రండి అని చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదే దెయ్యం పట్టిన అబ్బాయి శిష్యుల దగ్గరికి వెళ్ళారంట, వాళ్ళు ఏం చేయలేకపోయారంట. ఆ తండ్రి వచ్చి అంటున్నాడు, ప్రభువా వాళ్ళ వలన కాలేదు కానీ నీ వల్ల ఏదైతే చెప్పు. కోపం వచ్చింది ఏసైకి. విశ్వాసం లేని మూర్ఖ తరం మారలారంటే ఆ తండ్రి నన్నేనా? నేను కాదులే, ఎంతకాలం ఉంటాను ఇంకా. నమ్మడం చేత కాదు కానీ అభియోగాలు మోపడం చేతనవుతాయి. వీళ్ళు కాలేదు, వీళ్ళు ప్రార్థన వల్ల అవ్వలేదు, వాళ్ళ ప్రార్థన వల్ల లేదు, ఇదంతా వేస్ట్, ఇంకోళ్ళతో ప్రార్థన చేయించుకుందాం పదా, ఇంకోళ్ళతో ప్రార్థన చేయించుకుందాం పదా. ఇదే పనిగా ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఈ గోపురం కాకపోతే ఆ గోపురం దగ్గరికి వెళ్ళి ప్రార్థన గోపురాల దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే, ఎవరో ఒకళ్ళు చేస్తే బలంగా, ఎవరో ఒకళ్ళు బలంగా కాను పంపిస్తే, కొంచెం బలంగా ప్రార్థన చేస్తే ఎవరో ఒకళ్ళు ప్రార్థనతోనే బతికేస్తున్నాం కదా. ఇదే పని 24 గంటలాగా. ఆ కామెంట్లో చూడాలి మీరు. రాకడ, నాశనము, తీర్పులు, ప్రళయము, మిడతలు అంటే నా జాబ్ కోసం ప్రార్థించని ఉంటుంది అక్కడ. ఇంతవరకు చెప్పింది ఏంటి నాయన? ఉద్యోగాలు పోతాయి, రిసెషన్ రాబోతుంది, కరువు రాబోతుంది, దేవుని పట్టుకో అంటే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, నాకు థైరాయిడ్ ఇన్ఫెక్షన్ ఉంది, ప్రార్థించాడు. వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదా వాక్యం కొంతమందికి. ఇక్కడ రిక్వెస్ట్ పెట్టి దాన్ని ఆఫ్ చేసి ఇంకో లైవ్ నడుతుంటే అక్కడ రిక్వెస్ట్ పెట్టేస్తారు, అది తీసేసి ఇంకో లైవ్ నడుతుంటుంది అక్కడ పెట్టి. ఈ ఆదివారం కొంతమంది ఈ కామెంట్ భక్తులు ఉంటారు. కొంతమంది ఏం భక్తులు? కామెంట్ భక్తులు. మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, దూరం ఉందని పోనీ లైవ్ మన ఎందుకు లైవ్ పెట్టుకుంటారు? ఇంత దూరం ఎండలో రాలేని రోగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. పోనీ ఇంత దూరం ఏమొస్తారులే, లైవ్లో ఉన్న కూర్చొని టీవీ ఆన్ చేసుకొని అక్కడ చక్కర రెడీ అయిపోయి కూడానికి వచ్చేటప్పుడు ఎలా రెడీ అయిపోతారో అలా రెడీ అయిపోయి బైబిల్ పట్టుకుని కూర్చొని అంటే లేదు. 2 కాళ్ళు సాపుకుని ఇడ్లీ తినుకుంటా, టీ తాక్కుంటా సీరియల్లో చూస్తారు కొంతమంది భక్తులు. హోమ్ డెలివరీ వాక్యం. ఏం డెలివరీ? దేవుని స్తోత్రం. మా లాంటిదేమో జూము, ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్. హల్లెలూయా. జనాలకి ఏం అర్థం అవుతుందంటే, ఎవరో ఒకళ్ళు చేస్తారు కామెంట్లు, 10 కామెంట్లు పెట్టేస్తే ఎవరో ఒకళ్ళు చేస్తారు ప్రార్థన. నువ్వేం చేయకు, నువ్వు ఇడ్లీలు తిను, పచ్చడి బాగా వేసుకో, బాగా తిను. ఎవరో ఒకళ్ళు చేస్తారు ప్రార్థన. పని అయిందనుకో, ఎవరో గట్టిగా ప్రార్థన చేసినట్టున్నారు. అవలేదనుకో, ఎవరు ప్రార్థన, అందరు ప్రార్థనలు వేస్ట్. అంతేనా? లైవ్ భక్తులు, కామెంట్ భక్తులు, మీరు ఎన్ని కామెంట్ పెట్టలా పని జరగో గుర్తుపెట్టుకుంది. మాట గుర్తు రాసుకొని పెట్టుకోండి మీరు. దేవుని యొద్దకు రండమ్మా. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. తప్పు కాదు, దేవుడు వస్తాడు మీ దగ్గరికి. కానీ లెక్క ఏంటి? కాలు చేతులు బాగున్నప్పుడు మీరే రండి దేవుని దగ్గరికి. చర్చిలోనే ప్రార్థన వింటాడా అంటే అలా కాదు, ఇంట్లో కూడా వింటాడులే. దేవుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీరు ఎలా వ్యక్తపరచగలరో చెప్పండి. ఇలాంటి టైంలోనే కదా. ఇంత భయంకరమైన ఎండలో ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? ఇదే చిన్న చిన్న విషయాల్లోనే మనకి దేవుడు అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో మనం వ్యక్తపరచడానికి దేవుడిచ్చే అవకాశాలు కదా. పరిగెత్తుకుని వస్తారు పిల్లజలను ఎత్తుకుని పాపం ఆటల్లో. కొంతమంది తల్లులు ఉంటారు, చిన్న పిల్లలు, వృద్ధులు పాపం మంచి నడువు లేవకపోయినా కొంతమంది నెమ్మదిగా నడుచుకునేసరి ఈ బస్సు ఎక్కి, ఆ ఆటో ఎక్కి, ఇటు నడిచి, ఆ లిఫ్ట్ అడిగి బాబు వచ్చి కూర్చుంటారు. అది అలాగుంటారు.
ఎంత గనులు వీళ్ళంతా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ వాక్యం చెప్తున్నావు కొంతమందికి సంబంధం లేదు. మనం పోరాడదాం, మనం ప్రార్థన చేద్దాం, మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మనం కూడా దేవునితో కనెక్ట్ అవుదాం అనే ఉద్దేశం ఉండదు. ఎవరో ప్రార్థన చేయాలి, ఎవరో ప్రవచనం చెప్పాలి, ఎవరో దర్శనం చూడాలి. ఈ రోజు కోసం వాక్యం పంపించండి, ఎవరో వాగ్దానం తీయాలి. నేటి వాగ్దానం అని ఉంటుంది కొంతమంది. ఇదే పనిగా ఈరోజు దేవుడు మాట్లాడాడు వాగ్దానం మీద. ఇంకేం ఆజ్ఞలు మాట్లాడ్డా ఆయన. గద్దెంపులు లేవు ఆ యేసు దగ్గర. వాగ్దానాలు ఒకటే ఉన్నాయి. వాగ్దానాలు ప్రేమ తప్ప, క్షమాపణ తప్ప గద్దింపు, హెచ్చరిక, తీర్పులు లేవు అంటే అది ఖచ్చితంగా అబద్ధ క్రీస్తే, యేసుక్రీస్తు అయితే కాదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. విశ్వాసం లేని మూర్ఖతరం. నువ్వు నిజంగా నమ్మితే దేవుని గట్టిగా పట్టుకుంటావు, నువ్వు దేవునికి లోబడతావు. దేవునికి లోబడితే అపవాదిని ఎదిరిస్తావు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పట్టిన వెళ్ళిపోతాయా దయ్యాలు? అభియోగాలు మా శిష్యులు చేయలేదు, మరి నీ వలన అవుతుందా అంటే, నీ వలన అవుతుందో చూసుకో ఫస్ట్ వెళ్ళు. నీ వలన అవుతుందా అంటే ట్రై చేశానండి, ఉపవాసం వలన తప్ప ఇట్టిది పోవడం కష్టం అంటాడు ఆయన. ఉపవాసం వలననే తప్ప కొన్ని దెయ్యాలు పోవు. హల్లెలూయా. కొన్ని జంటలు దెయ్యాలు ఉంటాయి, దెయ్యం కాదన్నట్టే ఉంటాయి. అవి ఎంటుకలు విరపోసుకుని దెయ్యాలు వెళ్ళిపోతాయేమో కానీ మోసం చేసే దెయ్యాలు పోవు. నేను భక్తుండే అన్నట్టు ఉంటాయి. అవి ఆరాధన చేస్తాయి, పాటలు పాడేస్తుంటాయి, చాలా నీట్గా ఉంటాయి, మొత్తం గోతులతో వెత్తుంటాయి. చీడపురుగులు తెలుసా? కర్ర పైన బాగానే ఉంటుంది, లోపల చిన్న కణం పెట్టి లోపలికి వెళ్ళి తినేస్తుంటుంది, బయటికి మాత్రం కర్ర నేను బాగానే ఉన్నా, నేను చాలా స్ట్రాంగ్, లోపల తినేస్తుంటుంది పురుగు. అమ్మో, ఇలాంటి దెయ్యాలు జాగ్రత్త. దెయ్యాల్లో కనబడిన దెయ్యాలు ఇవి. అర్థమవుతుందా? ఆరోగ్యానికి వెళ్ళొద్దన్నా వెళ్తాయి దెయ్యాలు కొన్ని. అర్థమైందా? ఎందుకంటే అందరం డిస్టర్బ్ చేయాలి అక్కడ. ఆరాధన అయిపోయిన తర్వాత కూడా అరవాలి కొంతమంది. అర్థమైందా? మాట్లాడినంతసేపు సైలెంట్గా ఉంటారు, మీరు అందరూ కూర్చుందాం సరే స్పెషల్గా అరుస్తారు వీళ్ళు కొంతమంది. మీరన్నమాట లేదు, అది స్పెషల్ అరుపు స్పెషల్. అది మీరు ఆరాధన అయిపోయింది, అది అవ్వలేదు. మేము దేవుడు చాలా స్పెషల్, కొంచెం స్పెషల్ మీటింగ్లో ఉన్నాము. ఇదా? ఈ దెయ్యాలతో జాగ్రత్త. ఇట్టిది ఉపవాసంతోనే పోవాలి. ఈ పిచ్చి పిచ్చి దెయ్యాలు పోతాయేమో కానీ ఈ వెలుగుదూత దెయ్యాలు, బ్రహ్మపరిచే ఆత్మ లాంటి దెయ్యాలు, ఉద్రేకపూరితమైన దెయ్యాలు, అర్థమైంది ఇంకేంటివి? ఈ కొన్ని దెయ్యాలు ఉన్నాయండి, చాలా డేంజర్ దెయ్యాలు. అవన్నీ కుదురుగా ఇంట్లో ఉంటాయండి, లేదు ఆరాధనలకు వస్తాయి, ఇవి వద్దన్న వస్తాయి. అవి అలాంటి లేవు కదా కొంపతీసి. కొన్ని వెంటనే పోతాయి, కొంచెం మంచి దెయ్యాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరేమనకండి, నేను వెళ్ళిపోతున్నానంట, వెళ్ళిపోతాయి అవి. అర్థమైందా? మనకి ఏ దయ్యం అవుతుంది? దేవునికి స్తోత్రం చెప్తాం కట్టుకోసారి. విశ్వాసం లేని మూర్ఖతరం అంటే ఒక్క బలహీనతను జయించే దమ్ము లేదు, ఒక చెడు అలవాటును జయించే దమ్ము లేదు, ఒక అలంకరణ, ఒక లోక ఆకర్షణను జయించే దమ్ము లేదు. కానీ గొప్ప విశ్వాసులు అంట. మరి ఎక్కడి నుంచి వచ్చేసరి విశ్వాసులు? ఒక ధనాపేక్ష మీద జయము లేదు, ఒక కక్కుర్తి మీద జయము లేదు. ఇవే క్రైస్తవులమై ఉండి, గొప్ప సంఘంలో ఉండి, గొప్ప సేవకుల దగ్గర ఉండి కూడా మనము మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండవు. ఎందుకో మరి చూసుకోండి ఒక్కసారి. శ్రేష్టమైన ఉపదేశం కలిగిన సంఘంలో ఉండి కూడా ఆ ఉపదేశాన్ని అనుసరిస్తున్న జీవితాలు మీకుంటే మీరు నోరు తెరిచి చెప్పకుండానే మీరు సాక్షులై ఉంటారు. స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. ప్రతిసారి మనం ఏ సంఘానికి చెందిన వాళ్ళం చెప్పకుండా జనాలు మనం చూసి గుర్తుపట్టాలి, పలానా సంఘం అయి ఉంటుందేమో అని. అలా ఉండాలి, అలా కనబడాలి మనం. ఆ లైఫ్ స్టైల్ అలా ఉండాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. లేదు, పెళ్ళిళ్ళప్పుడు చూడాలి మనల్ని, మన ఒరిజినల్ అంతా అక్కడే కనపడుతుంది. మన దగ్గర ఏమేమి బట్టలు ఉన్నాయో అక్కడే చూపిస్తాం, మనకి ఎక్కడ చూపిస్తాం. మన దగ్గర ఏమేమి ఉన్నాయో వస్తువులు, ఏం బట్టలు ఉన్నాయో అక్కడే చూపించాలి. వద్దు, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి.
ఎక్కడ మూర్ఖత్వం వస్తుందంటే విశ్వాసముతో కూడిన జీవితము, విశ్వాస సంబంధమైన ప్రతిష్ట ఎక్కడైతే లేదో అన్నీ తెలిసి కూడా మనం అలా ప్రవర్తిస్తున్నామంటే దాన్ని మూర్ఖత్వం అంటుంది బైబిల్. పెంతెకోస్తు దినమున ఎంతమంది చూశారు పరిశుద్ధాత్మని, ఎంతమంది భాషలో విన్నారు, ఎంతమంది ఆ భాషల్లో వాళ్ళు దేవుని స్తుతించడం విన్నారు, ఈ పేతురు చేసిన సువార్త విన్నారు, జనులు ఏడ్చి గుండెలు బాదుకోవడం విన్నారు. ఇన్ని వేల మందిలో 3000 మందినా ముందుకు వచ్చింది. మిగిలిన అర్థం కాలేదా? తెలుసుకోలేదా? గ్రహించలేదా? అర్థమైంది, తెలుసుకున్నారు, గ్రహించారు, కానీ ఇప్పుడు వదిలే మనకు వేరే పనులోనే వెళ్ళిపోయారు. ఇది మూర్ఖత్వం. దేవుడు మాట్లాడుతున్నా ఇప్పుడు సరి చేసుకోకపోతే, ఇప్పుడు కాకపోతే మరలా ఈ సమయం అవకాశం రాదేమో అని గలిబిలి రావద్దా హృదయంలో. రేపు చూద్దాంలే, నెక్స్ట్ టైం చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలంటే మధ్యలో పోతామేమో, మనకు తెలియదు ఇదే లాస్ట్ ఏమో. దేవుడు మాట్లాడుతున్నప్పుడే ఇదే చివరి రోజు అనుకుని బ్రతకాలి ప్రియులారా. లోబడకపోతే అది మూర్ఖత్వం. బలహీనతలు మనలో ఉంచుకొని, పాపాలు మనలో ఉంచుకొని ప్రభువుని ప్రశ్నిస్తాడు. నీ వల్ల ఏదనైతే చేయి నాయన అంటే దేవుడు అంటాడు, నీ కొడుకుకి ఎంతకి దెయ్యం ఎందుకు పట్టింది ఎప్పుడు అని ఆలోచించావా? దేవుని బిడ్డలకి దెయ్యాలు ఎందుకు పడతాయండి? దుష్టుడు శోధిస్తాడు, బయట నుండే శోధించాలి తప్ప లోపలికి రాకూడదు. ఒకసారి అక్కడ ఇలాగ ఆరాధనలో ఒక పాప ఘోరంగా గీ పెడుతుంది, అల్లరి చేస్తుంది. ఏయ్ సైతాన్ వేస్తున్నాములో మరిమయ్య అన్న సైలెంట్ అయిపోయింది. ఆ కూటమి అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అంటారు, ఇది పరిశుద్ధాత్మ కదండి అంటున్నారు. కాదన్నాను నేను. లేదు మన పలానా సంఘానికి వెళ్ళి వాళ్ళందరూ పరిశుద్ధాత్మని ఒప్పుకున్నారు, భాషలు మాట్లాడుతుంది మా అమ్మాయి, ప్రవచనాలు చెప్తుంది అమ్మాయి అంటే, ఏది రమ్మ నాన్న. 17 దెయ్యాలు ఉన్నాయి ఆమెలో. ఎన్ని దెయ్యాలు? నాకు తెలియదు. అది వేసినాములో దుబ్బని పడిపోయింది. వెళ్ళిపోయిందా అమ్మాయి అనుకుంటే ఈ అంటుంది. మళ్ళీ నువ్వు మళ్ళీ వచ్చావంటే లేదు, నేను ఇంకోటి అంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. అది గట్టిగా దుబ్బని పడ్డది అమ్మయ్యా. 2 దెయ్యాలన్నమాట. మళ్ళీ ఇలా చూస్తుంది. లే అన్న మోకరించి అన్నా. ఎవరు నువ్వు? 17 దెయ్యాలు ఎలా తెలిసినంటే 17 పేర్లు చెప్పింది. మూడోది ఎలగొడుతున్నప్పుడు అనుకుంటా మొత్తం ఎంత ఉన్నారమ్మా మేము మీరంటే సేనా అన్నది. ఫస్ట్ సేనా అంటే 2000 కదంటే అంత పవర్ లేదు, కానీ మేము 17 ఉన్నాం అన్నది. వామ్మో, ఈ 17 ఎప్పుడు పోవాలి? నాకు ఇంచుమించు 5-6 రోజులు పట్టదు. ఇప్పుడు రాకండి, అర్థమైందో దేవుని స్తోత్రం వల్ల. అప్పుడు ఆ కృప వేరు. భాషలో మాట్లాడుతుంది. అందులో ఒకటి ప్రవచనం చెప్తుంది, ఒకటేమో పళ్ళు కొరుతుంది కొట్ట, ఒకటి పక్క నవ్వుతుంది. అమ్మ బాబోయ్, మామూలు దెయ్యాలు కదా, ఒరిస్సా దెయ్యాలు. నేనేమంటున్నానంటే దెయ్యాలు దేవుని బాప్తిజం తీసుకుంది అమ్మాయి. ఆల్రెడీ 6 సంవత్సరాలు అయింది అప్పటికి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు దెయ్యాలు దూరకూడదు. దూరింది అంటే దెయ్యానికి కావాల్సింది ఏదో నీ దగ్గర ఉందని అర్థం. అది నువ్వు పట్టుకున్నావు, అందుకనే మేము ఒకటే అని వచ్చేసింది. అది అర్థమైందా? జాగ్రత్త. నీలో ఏదో బలహీనత పెట్టుకొని, నీలో ఏదో పాపం పెట్టుకొని, లేనిపోయిన ఈ లింకులు ఏదో పెట్టుకొని దెయ్యాలు వచ్చి కూర్చున్న తర్వాత అయ్యగారు అల్లగొట్టలేకపోయినారు, అయ్యగారు ప్రార్థన చేయలేకపోయారు అంటావా? ప్రభు అంటాడు, నీ వలన నమ్ముట, నీ వలనైతే తీర్మానం తీసుకోవడం, నీ వలనైతే దేవుని పట్టుకోవడం, నీ వలనైతే కార్యాలు చూస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. విశ్వాసం లేని మూర్ఖతరం, బలహీనతలు చెప్పుకోలేని మూర్ఖతరం అండి. పొరపాట్లు చెప్పుకోలేరు వీళ్ళు. ఏ దేవతలతో లింక్ పెట్టేసుకున్నారు. కొన్నిసార్లు దెయ్యాలు పోవట్లేవు తెలుసా? ఒకసారి దెయ్యం పోలేదు, రోజు వస్తుంది. వారే ఎందుకు పోవట్లేదు మనకు అర్థం కాదు. మాకు డౌట్ వచ్చేది, మేమేదో వీక్ అయిపోయామని. ఆయన దేవా సర్లే ప్రభు ట్రై చేసాం, కానీ దెయ్యం పోలేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 6 రోజులతో తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇది ఎలక్షన్లో నిలబడి ఏదో ఊర్లో ఓట్ల కోసం ఒక చిన్న దేవతా మందిరంతో మొక్కుకుంటాడంట, నీకు మందిరం కడతారులే అని నన్ను గెలిపిస్తే.
వాడు గెలిచాడు ఎలక్షన్లో. మరి ఇద్దరు క్రైస్తవులు గుడి ఎందుకు కడతారు? కట్టలేదు. అది ఊరుకుంటుందా? నీ భార్యలో కూర్చుంది శక్తి. మీరేదో దెయ్యాలతో లింక్ పెట్టుకొని మేము ఎలాగొట్టలేదు అంటారేంటి? మీరు చూసుకోవద్దా? ఎందుకు వచ్చిందండి, అసలు ఎందుకు వచ్చింది ఇది? మేమన్నా సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందా? మేము విడిచిపెట్టాల్సిన పాపం ఏమైనా ఉందా? ఎక్కడైనా పొరపాటు చేసామా? అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని ఒక పూట వచ్చి ఉపవాసం ఉండి కూర్చొని దేవుని దగ్గర పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే అప్పుడు సేవకుల అధికారం పనిచేస్తారు. సోతం చెప్పండి కూడా ఒకసారి. మీరేదో లింక్ పెట్టుకుంటారు, మీరేదో డీలింగ్ పెట్టుకుంటారు, మీరేదో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఎందుకు పోతాయో అవన్నీ? కొన్ని అందుకే పోతలేవు దయ్యాలు. మీ నమ్మకంలో, మీ విశ్వాసములు ఎక్కడో పొరపాటు చేస్తారని అర్థం. విశ్వాసము సరిగ్గా లేని మూర్ఖతరం అయిపోయింది చాలామంది. ఈ తరము వారిలో నిర్మలమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన విశ్వాసము కలిగి మనలను మనం కట్టుకుందుముగాక. హల్లెలూయా. మూర్ఖులకు ఈ వంకర తలము వారికి వేరాయి రక్షణను కాపాడుకుందుముగాక. 3వ చూద్దాం, త్వరగా ముగించేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం తరం అంట? యెహోవానైనను, యెహోవా ఇశ్రాయేలులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం. పుట్టారంట. ఒక తరమే పుట్టేసిందంట. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ కాదు, ఒక వంశం కాదు పుట్టింది. చూస్తున్నారు నా వైపు? తరం పుట్టేసిందంట. ఒక సమాజం పుట్టుకొచ్చేస్తుందంట. ఎలా? హౌ? తల్లిదండ్రుల దోషం వలన. ఏంటో దోషం? యెహోవా చేసిన కార్యాలు, యెహోవా పాయలు చేసిన ఎర్ర సముద్రం పాయలు చేయడం చూశారు వీళ్ళు. మన్నాను కురిపించడం చూశారు వీరు. బలమైన రాజులను మన దేవుడు మట్టి కరిపించడం చూశారు వీళ్ళు. పూరిలు రప్పించి ఆహారం తినిపించిన దేవుని చూశారు వీరు. బండలో నుండి నీళ్లు ప్రవహించడం చూశారు వీళ్ళు. యోర్దాను పైననే ఆగిపోయిన అద్భుతాన్ని చూశారు. ఎరికో గోడలు కూలడం చూశారు. దేవుని బాహుబలం ఏంటో చూశారు. అంతే, చచ్చిపోయారట. కొత్త పిల్లలు వచ్చారు. దేవుడు లేడు, దెయ్యం లేదు, మనంతా సైన్స్ అంటున్నారు వాళ్ళు. వామ్మో, ఏరా మీ మమ్మీ డాడీ చెప్పలేదు మ్యాటర్ అంతా? ఏం చెప్తున్నారు ముసలి వేస్ట్? మేము సైన్స్ చదువుకున్నాం ఇక్కడ, మేము సైన్స్ పిల్లలం. వామ్మో, దేవుడు లేదు. ఈ తల్లిదండ్రులు చెప్పుకోవద్దు చచ్చే ముందు, ఒరే బాబు చదువుకోండిరా, దేవుడు లేనంతగా జ్ఞానం సంపాదించకండి. ఈ స్కూల్లో జ్ఞానం అదే నేర్పుతారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, డార్విన్ థియరీ అంటారు, ఎవల్యూషన్ థియరీ అంటారు, ఇంకేటో సైంటిఫిక్ అంటారు. దీని వెనకాల దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి చెప్పడం అనేసి, దేవుడు లేడు దెయ్యం కాదురే బాబు, 10 సంవత్సరాలు నువ్వు పెట్టకపోతే దేవుని ప్రార్థన చేస్తే పుట్టినోడు అని చెప్పుకోవద్దా? అవదన్నారు డాక్టర్లు, అవదన్నారు రే బాబు, పుట్టగానే చచ్చిపోతామన్నాడు రా, బతుకుతావో లేదో అన్నాడు. డాక్టర్లే కాదన్నారు, సైన్సే కాదన్నది. సంఘం ప్రార్థన చేస్తే బతికేవరా అని చెప్పుకోవద్దా? ఎలా పుట్టావు? సైన్స్ బట్టి కాదు, దేవుడు బట్టి పుట్టావు చెప్పుకోరా పిల్లలకి. చిన్నప్పుడు బుర్ర ఎదగలేదురా అనేది, ఏటెట్లా చూస్తుండేవాడివి, ప్రార్థన చేస్తే కళ్ళు బాగా అయినరా రే బాబు, పాప బిడ్డ, చిన్నప్పుడు వినపడేది కాదురా నీకు, ప్రార్థన చేస్తే ఇప్పుడు వినపడుతుంది. నడిచేదానివి కాదు, నడిచేవాడివి కాదు, ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తేనే. దేవుడు ఉన్నాడని పిల్లలకి చిన్నప్పుడు నుంచి చెప్పుకోరా. దేవుడు చూస్తున్నాడు బిడ్డ అని చెప్పుకోరా.
ఏం ఉండేది కాదురా, పూరి గుడిసెలో ఉండేవాళ్ళమురా, ఎట్లా బతకాలి తెలిసేది కాదురా, అప్పులు పాలైపోయారా, మీ మమ్మీ డాడీ చచ్చిపోవాల్సిందిరా, నువ్వు అనాథ అయిపోదు, కానీ దేవుడు కాపాడి బతికించుకుని ఈరోజు పోషిస్తున్నాడు రా, దేవుడు లేడు అనకరా. నీకు మాట చెప్పుకోరా పిల్లలకి. ఈ గవర్నమెంట్లు కాపాడవు, జాబులు నేను కాపాడవు బిడ్డ, ఈ డబ్బులు కాదు సంపాదించాల్సింది, దేవుని కృపను సంపాదించి బిడ్డ అని చెప్పుకోరా. నేను సంతోషించేదే విషయం ఏంటంటే ఆదాము హవ్వల విషయంలో కయీను హేబెల్ దేవుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు బలి అర్పించాలని వాళ్ళకి ఎలా తెలిసింది? ఆదాము చెప్పాడు, ఖాళీ చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళకండి అని. రాజైన సౌలు తప్పిపోయినప్పుడు ముందు మేము తప్పిపోయి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ తన పరిచారకుడు తన దాసుడు అంటాడు, ఇక్కడ దగ్గరలో ఒక సేవకుడు ఉన్నాడు వెళ్దామా అంటే, ఓ మరి వెళ్దాం కానీ మన దగ్గర ఏం లేవు, ఖాళీ చేతులతో వెళ్తే బాగుంటుందా సేవకుడి దగ్గరికి అన్నాడు. ఎంత మంచి మనసు ఆ సౌలుకి, నేను సంతోషించాను. తల్లిదండ్రులు నేర్పించారు, సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకు. సేవకుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పని చేయకుండా రాకు, ఏదో చేసిరా, ఏదో పరిచయం చేసిరా, ఏదో ఒక పరిచర్యలు పాలు పొందుకునిరా అని చెప్పలేరా, వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళరా అని చెప్పలేరా. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళకి ఒకటి ఉంటుంది, మందిరానికి వెళ్తున్నప్పుడు సేవకుని దర్శించడానికి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసి రావాలి పని. చెప్పుకోరా అమ్మలు నాన్నలు, పిల్లలు 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 పిల్లలు, చదువులు చదువులు, జాబులు అంతేనా? సంఘంతో మాత్రం మీకు అంతేనా పని? దానికోసం ప్రార్థన చేయడం తప్ప వాళ్ళు ఏం చేయరా? సంఘం చేసి పెట్టరా? సేవకులకి వాళ్ళు ఏం చేసి పెట్టరా? వాళ్ళ బాధ్యత లేదా? భవిష్యత్ తరం వాళ్ళది కాదా? ప్రభు రాకడ ఆలస్యమైతే మనందరూ చనిపోతే నెక్స్ట్ తరం వచ్చే 20-25 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చున్నది ఎవరో చూసుకోరా మీరు? భవిష్యత్ తరాలకి మీ పిల్లల్ని సంఘంగా తయారు చేసి అప్పగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సేవకులుగా మా బాధ్యత భవిష్యత్ తరాలకి సేవకులని తయారు చేసి పంపడమే, విడిచిపెట్టడమే. అలాగే మీ బాధ్యత విశ్వాసులకి ఏంటంటే భవిష్యత్ తరాలకి ఒక సంఘం కనబడాలి. ఇక్కడ మీతోనే ఆగిపోవాలా సువార్త, మీతోనే ఆగిపోవాలా కార్యాలు, మీతోనే ఆగిపోవాలా దేవుని మీద ఆధారపడడం. భవిష్యత్తు క్లియర్గా అర్థమైపోతుంది. పూర్తిగా సైంటిఫిక్ AI టెక్నాలజీతో నిండిపోయే ఒక కృత్రిమమైన ప్రపంచం కనపడుతుంది. అక్కడ ఎక్కడా దేవుడు లేడు. సంఘాల్లో ఒకళ్ళు ప్రభు రాకడ ఆలస్యం అయితే గనక, మనం పోకడే ముందే జరిగితే గనక పరిస్థితి ఎలాంటిది అంటే అంత ఆన్లైన్ అయిపోతుంది. ఈ చర్చిల్లో అన్నిటికీ అందరి పూజలు జరుగుతాయి. ఇక్కడ రోబోట్లు నిలబడతారు. క్రైస్తవుడు వస్తే క్రైస్తవుడు రోబోట్ అంతా యేసు ప్రభు బొమ్మలా మారిపోతుంది. ఇంకొకడు అయితే ఇంకొక దేవతా విగ్రహంలో మారిపోతుంది. ఆ రోబోట్లోనే, ఆ కంప్యూటర్లోనే బైబిల్కి సంబంధించిన అన్నీ కాదు, కొన్ని వాగ్దానాలు, కొన్ని మంచి దీవెనకరమైన వచనాలు మాత్రమే దాంట్లో లోడ్ చేసి ఎంటర్ చేస్తే అది దీవెన మాత్రమే ప్రకటిస్తుంటుంది, అది వాగ్దానాలు మాత్రమే చెప్తుంటుంది. నా బిడ్డ నువ్వు భయపడుకో అని చెప్తుంటుంది. పాపం మానవని చెప్పదు, ఎందుకంటే అందులో ఎంటర్ చేయరు అది ఆ వచనాలన్నీ. మారు మనసు పొందు అని చెప్పరు. అది భవిష్యత్తులో రోబోట్లే కాదు, ఈ కాలంలో సంఘాల్లో సేవకులు కూడా అలాగే తయారైపోయారు రోబోట్లాగా. వాళ్ళు పాపాన్ని ఎప్పుడు గద్దించరు, టెక్నికల్ అయిపోయారు పూర్తిగా. అది భవిష్యత్తు. కానీ ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుని కొరకు వీరులను మనం సిద్ధపరిచి విడిచిపెట్టి వెళ్దుముగాక. హల్లెలూయా. దేవుని యోధులను తయారు చేయాల్సిన బాధ్యత మంది కాదా? యెహోవాను ఎరుగని తరం ఇది. సంఘాలు ఉన్నాయి కానీ దేవుడు ఎవరో తెలియని తరం ఇది. నిజమైన యేసు ఎలాంటి వాడో పూర్తిగా తెలియని తరం అయిపోతుంది, అంతరించిపోతుంది. దేవుడు అంటే దీవిస్తాడనే తప్ప గద్దిస్తాడని అర్థం అనుకోవటం లేదు. పరలోకమే తప్ప నరకం ఉందని తెలియటం లేదు. దోతలే తప్ప దయ్యాలు ఉన్నాయని అర్థం కావట్లేదు. నీతి తప్ప పాపం కూడా ఉందని తెలియటం లేదు. అసత్యం కూడా తిరుగుతుందని తెలియటం లేదు. నాశనము పొంచినదని తెలియటం లేదు. దేవుడు కోప్పడతాడని తెలియట్లేదు. దేవుని ఉగ్రత ఉందని తెలియట్లేదు. పూర్తిగా బయాస్డ్ అయిపోయారు, వన్ సైడెడ్ అయిపోయారు, ఏకపక్షంగా అయిపోయారు. ఎందుకు అంటే మందే పొరపాటు, మనం తెలియచేయట్లేదు ఈ తరానికి. ఈ తరం వారిలో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉంటేనే ఎత్తబడతాం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. మత్తయి సువార్త 12:39 అయిపోయింది. మత్తయి సువార్త 12:39.
వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి శాస్త్రులు పరిశీలి వచ్చి సూచన లేదని చూపి అని అడిగారట. అద్భుతాన్ని చేసి చూపించారని హేరోదేం అడిగాడు, అద్భుతం చేసి చూపించమని. అద్భుతాలు కావాలి కానీ మారుమనసు అక్కర్లేదండి. చూడండి ఒకసారి నాకు మారుమనసు ప్రసంగాలు లేవు, పాపాన్ని ఖండించే ప్రసంగాలు లేవు, పశ్చాత్తాపడే మీటింగ్లు సభలు లేవు, గుండెలు బాదుకుని రోధించి జనాలు ఏడ్చుకుంటూ నాకు రక్షణ కావాలి, నాకు ఏసై కావాలని ఏడ్చి వెళ్ళి బాప్తిసాలలో మునిగే దినాలు కనబడటం లేదు. ఆశీర్వాదాలు, స్వస్థతలు, సూచన క్రియలు ఇవే కావాలి. అందుకే స్వస్థ సభలు జనాలు ఎక్కువ ఉంటున్నారు. ఆశీర్వాదాలు ప్రవచనంలో ఉన్న చోట జనాలు ఎక్కువ వస్తున్నారు. ఉపదేశం, మారుమనసు, ప్రతిష్ట, వైరాగ్యము, తీర్మానము, మోకాళ్ళ అనుభవం, నలగొట్టుకున్నట, నలిగిన పర్లేదు వెలుగుతామనే అనుభవాలు ఉన్న చోట జనాలు ఎక్కువ కనబడటం లేదు. ఎందుకు చెప్పాను కదా, కామెంట్ భక్తులు, యూరిన్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ ఇన్ఫెక్షన్, షుగర్, బీపీ, నాకు గవర్నమెంట్ జాబే రావాలి, మా ఊర్లోనే రావాలి, పలానా డిపార్ట్మెంట్లోనే రావాలి. వాళ్ళ డిమాండ్లు చూడు. ఎన్ని చిత్రం దేవుడు చెప్పాడు మీకు? ఎవరు చెప్పినట్టున్నారు? ఏ దడిన దేవుడు చెప్తాడని చెప్పేసినట్టున్నారు. వాళ్ళని డిమాండ్లు పెట్టారు ముందు. వీళ్ళు మారక్కర్లేదు, రక్షణ పొందక్కర్లేదు, తీర్మానం తీసుకోక్కర్లేదు, పరిశుద్ధపరచుకోక్కర్లేదు, దేవుని సన్నిధికి రానక్కర్లేదు. ఎవరు చెప్పినట్టున్నాండి, ఇవన్నీ ఏం చేయనక్కర్లేదు, దమ్మితే చాలా అన్నట్టున్నారు. ఎందుకే ఈ కామెంట్లలాగా వస్తున్నాయి? అన్నీ అబద్ధాలు, ఇలా జరగవు. వాగ్దానాలు ఇలా నెరవేరవండి. ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే నెరవేరవు అవన్నీ. గోడ మీద రాసుకుంటే నెరవేరవు, క్యారెట్లో ప్రింట్ చేసుకుంటే నెరవేరవు, కార్డులు తీస్తే నెరవేరవు. ప్రతి వాగ్దానానికి షరతులు ఉంటాయి, అది పాటించండి, నెరవేరుతుంది. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. రక్షణ ఉచితమే కానీ షరతులు వర్తిస్తాయి. నమ్మి బాప్తిసం పొందువాడు, ఇది నమ్మాలి, బాప్తిసం పొందాలి, ఇది షరతు. డబ్బులు కాదు, డబ్బులు ఖర్చు అవ్వకపోవచ్చు కానీ నమ్మాలి. కొందరు నమ్ముతారు, బాప్తిసం తీసుకోరు, చెల్లదు. కొందరు నమ్మరు కానీ బాప్తిసాలు తీసుకుంటారు, ఎవరో బలంతో చేశారని, అది చెల్లదు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ ఉచితమే కానీ షరతులు వర్తిస్తాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా మిగతాదని చూడండి, ప్రతి వాగ్దానానికి షరతులు వర్తిస్తాయి. షరతులు పాటించండి, కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? వ్యభిచారులైన చెడ్డతరం, మారు మనసు పొందడానికి ఇష్టం లేని వాళ్ళ మనసంతా లోకం మీదనే ఉంటుంది. బైబిల్ ఎవరిని వ్యభిచారులు అన్నది? లోకాన్ని అమితంగా ప్రేమించే వాళ్ళు వ్యభిచారులు అంట. యాకోబు పత్రిక 4:4 యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రు. ఎవరిని వ్యభిచారులారా అన్నది? లోకముతో స్నేహం. లోకం అంటే ప్రేమ, లోకం అంటే పిచ్చి, లోకం అంటే అభిమానం, లోకం కోసం ఏదైనా, లోకంలో ఏదో ఒకటి కావాలని కోరుకునే వాళ్ళందరూ దేవుని దృష్టిలో పడిపోయిన సంఘంతో లెక్క. ప్రకటన గ్రంథంలో మహావేశ్యలాగా. భూరాజులు కావాలి ఆమెకి, భూప్రపంచం కావాలి, పాలిటిక్స్ కావాలి, రాజకీయం కావాలి, అందరితో కలిసిపోయిందంట. అందుకే ఆమెని మహామర్మము, బబులోను, మహావేశ్య అన్నారు. కానీ సంఘాన్ని ఏమన్నాడు? పవిత్రురాలైన కన్యక అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. తన పవిత్రతను, కన్యాత్వమును కాపాడుకున్నదై ఉండాలి సంఘం. ప్రత్యేకమైనదై ఉండాలి, వేరైనదై ఉండాలి. అరణ్యమనే ఈ లోకములో తన ప్రియుని మీద ఆనుకున్నదై ఉండాలి సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనం ఆనుకునేది ఆయన భుజం ఒక్కటే ప్రియులారా. మనకి వేరే ఆధారాలు ఏమి లేవు, వేరే సపోర్ట్ ఏమి లేదు, వేరే హెల్ప్ ఏమి లేదు. సామెతలు చివరి మాట 30:11-12. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తన తల్లిని శపించుచు తండ్రిని దీవించని తరము కలదు. చాలు. నువ్వేమి కనుచున్నావు అని తన తల్లితో చెప్పువాడు శాపగ్రస్తుడంట. నువ్వు ఎందుకు కన్నావు, నేను ఎవడకనమన్నాడు అంటారు కొంత పిల్లలు. తన తండ్రితో అలా ఆ మాట అన్నవాడు శాపగ్రస్తుడు అంటుంది అదే సామెతల గ్రంథం. ఇలా మాట్లాడతారు అమ్మ నాన్నతోటి. అంతకు మించి మిమ్మల్ని ఆత్మలో కన్నా తల్లిదండ్రులు ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక ఆత్మను కనడానికి, ఒక ప్రసవ వేదన పడడానికి
మీ 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 అమ్మగారు ఎంత ఏడవలేదో మిమ్మల్ని ఆత్మలో కనడానికి మీ ఆత్మీయ తండ్రులు ఎంత కన్నీరు కార్చుంటారో మీకేం తెలుసు. సేవకుని కన్నీళ్ళకి కారణం కాకూడదు ప్రియులారు. ఎప్పుడు కూడా సేవకుని గుండె గాయానికి కారణం కావద్దు మనం ఎప్పుడు కూడా. మిమ్మల్ని క్రీస్తులో కని క్రీస్తునకు నడిపిస్తూ క్రీస్తునకు సిద్ధపరుస్తున్న సేవకుల కన్నీళ్ళకి వేదనకి కారణం కావద్దు. వారిని సన్మానించాలి. సేవకుని గుర్తింపు, సేవకుని ప్రాముఖ్యత లేకుండా అయిపోయింది ఈ తరపు క్రైస్తవులు. ఆశీర్వాదాలు, ప్రవచనాలు దొరుకుతున్నాయంటే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. ఇల్లు వదిలేసి, సహవాసం వదిలేసి, సేవకుని వదిలేసి, తప్పు చేసినందుకు గద్దిస్తే చాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చాలామంది గద్దించడం మానేశారు, కఠినంగా గద్దించడం మానేశారు. మరి మేమైతే అలా పెరగలేదు. మా అమ్మ నాన్న దగ్గర చాలా స్ట్రిక్ట్గా పెరిగినాం. మేమైతే మా సేవకుల దగ్గర అలాగే పెరిగాం. మరి ఈ తరం అలా లేదు. మరీ మా తరంలాగా మేమంతా కఠినంగా ఎందుకు ఉండాలే అని అన్నందుకు మరీ నెత్తి మీదకి ఎక్కేస్తున్నారండి. మేమేం చేస్తున్నామంటే పోనీ అంత స్ట్రిక్ట్గా ఉండొద్దులే, మేము కూడా బాధలు పడ్డాం కదా పరిచయం చేసేటప్పుడు, అలాగ వద్దులే, పోన్లే కొంచెం ఫ్రీగా వదులుదామంటే ఫ్రీగా నెత్తి మీద ఎక్కేశారు. పరిచయం చేసేవాళ్ళు పాపం. అదే తప్పు. స్వాతంత్రం కలిగిన అన్నీ చేయుటకు స్వాతంత్రము కలిగిన అన్నీ చేయదగినవి కావు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. పర్లేదాబాయ్ గేట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నా సరే గేట్ లోపలే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎందుకు డబ్బులు తీసుకో, ఎంజాయ్, నువ్వు ఏదైనా తిను, నేను అడగను అన్నగానే చూసుకోవాలి. ఏది కొంటే మంచిది, ఏది కొంటే మంచిది కాదు చూసుకొని, మీరు కనుక డబ్బులు జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టి ఇంటికి వచ్చి మమ్మీ ఎందుకో మిగిలిన డబ్బులు అంటే మమ్మీ షాక్ అయిపోవాలి. మనం ఏదంత కొనుక్కోపోయే బిడ్డ అంటే ఓ మంచి బయట వద్దు బాబు అన్నామనుకో. ఒక పాప అన్నదనుకోండి, అమ్మకి నమ్మకం వచ్చేస్తుంది ఆ బిడ్డ అంటే. ఈసారి 500 కాదు 5,000 కూడా చేతిలో పెట్టి వెళ్ళమంటుంది. పర్లేదు బిడ్డ, నమ్మకం సంపాదించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం సంపాదించండి? నమ్మకం సంపాదించండి. మోషే ఏంటంట ఇల్లంతట్లో ఎంత, అందుకే అన్నీ ఇచ్చేసాడు. మోషే ఏదన్నా ఇచ్చేసాడు దేవుడు. నమ్మకం సంపాదించండి ఒక్కసారి. ఏంటి నమ్మకం అంటే, నీకు ఫ్రీడమ్ ఇచ్చిన నువ్వు ఆయన వద్దనే ఉండుటకు ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 7 సంవత్సరాల తర్వాత ఒక దాసుడిని పిలిచి, బాబా నువ్వు వెళ్ళిపోనాను, నువ్వు నీ ఫ్యామిలీ కలిసి వెళ్ళిపోండి అబ్బాయి అని ఒక యజమాని అంటే, ఆ దాసుడు అంట, అయ్యా నన్ను ఎప్పుడైనా దాసుడిగా చూసారా మీరు? కుమారుడిగానే చూసుకున్నారు కదా, ఎక్కడికి వెళ్తామయ్యా అని. వాడు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఉండిపోవడానికి ఇష్టపడతాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలా ఉండాలి, అటువంటి దాసులమై ఉండాలి. యు ఆర్ ఫ్రీ టు గో అన్నా సరే మేము ఎక్కడికి వెళ్ళం ప్రభువా, మీరును వెళ్ళవలనని ఉన్నారా అంటే ఏమన్నాడు పేతురు? ఎక్కడ పోగలం ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు గలవాడు. వెళ్ళిపోవనగానే ఆర్ఫా వెళ్ళిపోయింది, రూతు వెళ్ళలేదు. అందుకే ఆమె వంశంలో దావీదు వచ్చాడు, మరలా ఆమె వంశంలో యేసు వచ్చాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. తీర్మానాలు కరెక్ట్గా ఉంటే, నమ్మకత్వం కరెక్ట్గా ఉంటే నీ వంశంలో గొప్పలు పుడతారు. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించండి, ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించండి, లోబడండి. వారు మీకు బాధ్యత అప్పగించే వరకు కుదురుగా ఉండండి, దీవిస్తారు. తర్వాత 12 వచ్చి సామెతలు 30:12. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు. చాలు, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధులు కాలేదు కానీ పరిశుద్ధులుగా ఉన్నట్టుగా నటిస్తున్న వాళ్ళ తరం ఎక్కువైపోయింది. కడగబడలేదు, మారుమనసు పొందలేదు, పాపాలు ఒప్పుకోలేదు, యేసు రక్తంతో కడగబడలేదు, పాపాలు విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా, నీ కాలు పట్టుకుని బతుకుతాను ప్రభు అని తీర్మానం తీసుకోలేదు కానీ పరిశుద్ధులుగా చలామణి అయిపోతున్నారు. వీళ్ళందరినీ ప్రభు స్కాన్ చేస్తారు. ఇటువంటి వారిలో నిందారహితులుగా నీతిమంతులుగా ఉండాలి. శుద్ధి చేసుకున్న ప్రతిసారి, స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ప్రతిసారి బల్లకు ముందు శుద్ధీకరణ అవసరం పిల్లారా. ప్రతిసారి మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అంటే గర్విష్ఠుల తరం ఎక్కువైపోయింది.
దేవుడు ఎంతగా హెచ్చించినా దీనులమై లోబడుతూ ఉండాలి. మనం తగ్గించుకుంటూ ఉండాలి. మనం మట్టి వాళ్ళమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. బంగారాన్ని చూచి మురిసిపోదు, లోపలంతా తొమ్మ కర్రే అని గుర్తు పెట్టుకోవాలి ప్రియులారా. ఎన్నడూను గర్వం అహంకారం మనలో రాకూడదు. ఈ గర్విష్ఠుల తరములో నిందారహితంగా ఉండాలి. వేషధారుల తరములో, పరిశుద్ధులుగా నటిస్తున్న వాళ్ళ తరములో నిజముగా పరిశుద్ధపరచుకుంటూ ఉంటూ నిందారహితులుగా ఉండాలి. మారు మనసు అక్కరలేని ఈ వ్యభిచార అశ్లీల కాముకత్వముతో నిండిపోయిన ఈ తరములో మనస్సాక్షి పవిత్రంగా ఉంచుకోవాలి. పరిశుద్ధతను, కన్యాత్వమును కాపాడుకున్న సంఘముగా ఉండాలి. యెహోవాను ఎరుగని తరములో, తల్లిదండ్రులు పిల్లలకు దేవుని గురించి చెప్పని వారి తరములో మన పిల్లలకు దేవుని బోధ చేసే తల్లిదండ్రులమై ఉండాలి. స్తోత్రం చెందాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మూర్ఖులకు చెడ్డ తరము వారికి వేరాయ్ రక్షణను కాపాడుకొని ప్రభు పంపించే ఓడ కొరకు సిద్ధపడదుముగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.